హాయ్ అండి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి అమౌంట్ని రిలీజ్ చేశారు. ఈ స్కీమ్లో ఏంటంటే మొత్తం 20,000 ఇస్తారు. ఇందులో 6,000 వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ స్కీమ్ కింద అందిస్తుంది. ఈ స్కీమ్కి సంబంధించి ఈ నగదు ఏదైతే ఉందో అది మనకి 3 వాయిదాల్లో అందించబడుతుంది. ఇదేంటంటే భూమి కల్ల రైతులకే కాకుండా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది. దీనిలో మనకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుద్ది. ప్రజెంట్ రిలీజ్ అయిన స్కీమ్కి సంబంధించి మీకు డబ్బులు పడ్డాయో లేదో అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో మీ ఆధార్ని ఉపయోగించి చెక్ స్టేటస్ ఉంటుంది కదా, దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, చూద్దాం. మనం ముందుగా ఏంటంటే మనం గూగుల్లోకి వెళ్ళి దాంట్లో అన్నదాత సుఖీభవ వెబ్సైట్ ఏదో ఉందో దాంట్లోకి వెళ్ళాలి. తర్వాత ఇదిగోండి అక్కడ ఇది వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చెక్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మనం ఏంటంటే ఆధార్ నెంబర్ ఒకటి, ఇంకా ఇక్కడ క్యాప్చా, ఈ 2 ఇస్తే సరిపోతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక ఇదిగోండి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చా తర్వాత సెట్ చేస్తే మనకి పర్సన్ ఎవరైతే ఉన్నారో మనం ఎవరి ఆధార్తో సెట్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఒకసారి చూడండి. ఈ డీటెయిల్స్ లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ స్టేటస్ అని ఉంటుంది. ఈ స్టేటస్లో ఈ పర్సన్ ఏమైందంటే మనకి విఐఏ రిజెక్టెడ్, అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. సో వీళ్ళకి స్కీమ్ రాదు, వీళ్ళు ఇనెలిజిబుల్. అదే ఎలిజిబుల్ పర్సన్స్ అయితే కనుక స్టేటస్లో మనకి అప్రూవ్డ్ అని వస్తుంది. ఇలాంటి పర్సన్స్కి ఏంటంటే మనకి అమౌంట్ పడుతుంది. ఎవరైనా ఇంకా స్టేటస్ చెక్ చేసుకోకుండా ఉంటే కనుక వాళ్ళు ఒకసారి చూడండి మీ స్టేటస్లో ఏముందో, దాన్ని బట్టి మీ విఏఎన్ని కలిస్తే సరిపోతుంది.